బ్రేకింగ్ న్యూస్. దేశంలో మొట్టమొదటిసారి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ ప్రారంభానికి ముస్తాబైంది. తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో 535 కోట్లతో అధునాతన సాంకేతిక విధానంతో నూతనంగా నిర్మించిన పంబన్ వంతెనను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతికి అంకితం చేయనున్నట్లు దక్షిణ రైల్వే తెలిపింది. పంబన్ బ్రిడ్జ్ ని ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని. బ్రిడ్జి ప్రారంభోత్సవం అనంతరం రామేశ్వరంలోని చారిత్రక రామనాథ స్వామి ఆలయాన్ని ప్రధాని మోడీ సందర్శించనున్నారు. మధ్యాహ్నం 12:45 రామనాథుడి సేవలో పాల్గొంటారు. తమిళనాడు రామేశ్వరంలో 535 కోట్లతో ఈ బ్రిడ్జిని నిర్మించారు. 2.5 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ బ్రిడ్జి మధ్యలో షిప్లు వెళ్లేందుకు వర్టికల్ లిఫ్ట్ ఏర్పాటు చేశారు. షిప్లు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా బ్రిడ్జి తెరుచుకోవడం దీని ప్రత్యేకత. పంబన్ వంతెన భారతదేశంలోనే మొట్టమొదటి సీ బ్రిడ్జ్ పంబన్ వంతెన కావడం విశేషం. 2 కిలోమీటర్ల పొడవున్న దీన్ని 1914లో నిర్మించారు. ఇది తమిళనాడులోని మండపం పట్టణం నుంచి రామేశ్వరం ద్వీపానికి అనుసంధానించి పాక్ జలసంధిని దాటుతుంది. 100 ఏళ్లు దాటడం తుప్పుపట్టడంతో కొత్తది నిర్మించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, మరి నూతనంగా నిర్మించినట్టు పంబన్ బ్రిడ్జ్ ని కూడా ఈ రోజు జాతికి అంకితం చేయనున్నట్లు తెలుస్తుంది. ప్రధాని మోడీ అయితే ఇప్పుడు ఈ కార్యక్రమం ప్రారంభించనున్నారు. దీని స్పెషాలిటీ ఏంటి? డీటెయిల్స్ ఏంటి? రైట్, అఖిల, ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు తమిళనాడులో పర్యటించబోతున్నారు. ఈ తమిళనాడు పర్యటనలో భాగంగా అత్యంత పురాతన బ్రిడ్జ్ 1914లో నిర్మించిన, అంటే దాదాపు 110 సంవత్సరాల క్రితం నిర్మించిన బ్రిడ్జ్ ను అధునాతనిక పద్ధతులతో నూతన టెక్నాలజీతో ఈ బ్రిడ్జిని నిర్మించారు. 2.5 కిలోమీటర్ల పొడవు, అలాగే సముద్ర మట్టానికి 3 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న స్టెయిన్లెస్ స్టీల్ తో నిర్మించిన పంబన్ బ్రిడ్జ్ ని ప్రధాని నరేంద్ర మోడీ 12 గంటలకు ప్రారంభిస్తారు. దాని తర్వాత 12:45 రామేశ్వరంలోని రామనాథ స్వామి ఆలయాన్ని సందర్శించి అక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోడీ చేయనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లు కూడా దాదాపు పూర్తి చేశారు. అయితే 2019లో పంబన్ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించి ప్రాజెక్ట్ పనులకు శంకుస్థాపన చేశారు. అంటే నిర్మాణ పనులు ప్రారంభించారు. అయితే 2020లో ఆ పనులు ప్రారంభమయ్యాయి. తర్వాత 2022లో అంటే సముద్రపు ఉప్పు నీటి వల్ల ఆ బ్రిడ్జి మొత్తం కూడా తుప్పుపట్టడంతో బలహీనపడిన నేపథ్యంలోనే ఆ బ్రిడ్జి రాకపోకలను నిలిపివేశారు. తర్వాత మళ్ళా ప్రారంభించి మళ్ళా వాడుకలోకి తీసుకొచ్చేందుకు అత్యాధునిక టెక్నాలజీతో, స్టెయిన్లెస్ స్టీల్ తో భూకంపాలు వచ్చినప్పుడు కానీ ఇటు తుప్పు పట్టకుండా ఉండే విధంగా కూడా స్పెషల్ కెమికల్ తో బ్రిడ్జి నిర్మాణం అనేది చేపట్టారు. భూకంపాలు వచ్చిన సందర్భంలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా అత్యాధునిక టెక్నాలజీతో ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టినట్టుగా కూడా ఇంజనీర్లు చెప్తున్నారు. దాదాపు 535 కోట్లకు పైగా, దాదాపు 550 కోట్ల వరకు కూడా దీని ఖర్చు అయ్యిందనేది కూడా ప్రధానంగా చెప్తున్నారు. దీని ద్వారా ఇటు ఏదైతే రామేశ్వరం ఆలయానికి వెళ్ళడానికి కానీ, మరోవైపు బ్రిడ్జి నిర్మాణం చేపట్టడం వల్ల కనెక్టివిటీ, రైల్వే కనెక్టివిటీ అనేది ఎక్కువగా పెరుగుతుంది అనేది కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దానిలో భాగంగానే ఈ బ్రిడ్జి నిర్మాణం అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించారు. దాదాపు ఈ ఏదైతే బ్రిడ్జి ఎత్తు కనుక ఒకసారి మనం చూసుకుంటే పంబన్ బ్రిడ్జ్ వర్టికల్ లిఫ్ట్ ఎత్తు అనేది కూడా 72 మీటర్లు ఉన్న నేపథ్యంలో 17 మీటర్ల ఎత్తు ఉన్న ఏదైతే నౌకలు ఏవైతే ఉన్నాయో రాకపోకలు సాగించేందుకు కూడా అవకాశం ఉంటుంది. మొత్తం ఈ నిర్మాణం చేపట్టడం వల్ల మొత్తం అనేక స్పాన్లను దీంట్లో వాడారు. 100కు పైగా స్పాన్లను వాడారు. దాంట్లో 92 స్పాన్లు 18.3 మీటర్ల పొడవు ఉంటే ఒక స్పాన్ మాత్రం 72 మీటర్ల పొడవు ఉంది అనేది కూడా ప్రధానంగా తెలుస్తోంది. అంటే భారత ఇంజనీరింగ్ అద్భుతానికి ఇదొక ప్రతీకగా నిలవబోతోంది. భారతదేశంలో అత్యంత పురాతన బ్రిడ్జిని అధునాతన పద్ధతిలో నిర్మించడం ద్వారా అన్ని రకాల ఉపయోగాలు ఉంటాయని కూడా చెప్తున్నారు. మరోవైపు దీంతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ తమిళనాడు పర్యటనలో భాగంగా మధ్యాహ్నం 1:30 8,300 కోట్ల అభివృద్ధి పనులకు కూడా శ్రీకారం చుట్టబోతున్నారు. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.